నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతం 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయములో ఈ చదవబడిన లేఖన భాగములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇది చాలా పెద్ద టాపిక్. ఇది మొత్తం నేను చెప్పను, కానీ ఈ వచనం చాలా పెద్ద టాపిక్. చెప్పుకోవాలంటే రాజకుమార పుత్రిక, రాజెవరు, కుమారుడెవరు, పుత్రిక ఎవరు, చాలు ప్రసంగం అయిపోద్ది. నీ పాదరక్షలతో, పాదరక్షలేంటి ఒక ప్రసంగం అయిపోద్ది. నీవెంత అందంగా నడుస్తున్నావు, ఈ నడక ఒక ప్రసంగం సరిపోద్ది చెప్పుకుంటే. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి అంటున్నాడు. ఈ పరమగీతం యొక్క గ్రంథకర్త సొలొమోను. ఇందులో ఉన్న పాత్రధారులు సొలొమోను ప్రియుడుగాను, షూలమ్మితి ప్రియురాలుగాను కనబడతారు ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రియుడు అంటున్నాడు ప్రియురాల్ని ఏమని, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి అని ఒక ప్రశంసనిస్తున్నాడు ప్రియుడు సొలొమోను. ఎవరిని గురించి? ప్రియురాలు షూలమ్మితిని గురించి. ఇక్కడ సొలొమోనే గ్రంథకర్త, ప్రియురాలు షూలమ్మితి. ఈ రెండు మనకు అవగాహనలో ఉన్న మాటలు, ఈ రెండు. కానీ వ్రాసింది సొలొమోనే, కానీ ఈ పుస్తకాన్ని వ్రాయించింది మాత్రం పరిశుద్ధాత్ముడు. మనుష్యుని యొక్క ఊహను బట్టి, ఇచ్చను బట్టి పరిశుద్ధ గ్రంథములో ఏ లేఖనమో వ్రాయబడలేదు. మనుషులు దేవుని ఆత్మగలవారై ఈ మాటలు రాశాడని పేతురు నొక్కి వక్కాణించి చెప్పాడు. కనుక ఇందులో ఉన్న విషయాలు మనము మనుషులు వ్రాసినవి అనుకోకూడదు. పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు, మనిషి రాశాడు. సొలొమోను అనుకున్నాడు, నేను రాసుకుందాం అనుకున్నాడు. వ్రాయాలనే ఆలోచన వచ్చేవరకే సొలొమోనుది, వ్రాయించింది మాత్రం పరిశుద్ధాత్ముడు. ఇందులో ఉన్న సంగతులు సొలొమోను నన్ను గూర్చి వ్రాసుకుంటున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ సొలొమోను స్థానములో, అంటే ప్రియుడు స్థానములో పరిశుద్ధాత్ముడు ఎవరిని గురించి వ్రాయించాడు అని అంటే, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుని గురించి. ఇక్కడ ప్రియుడు, సొలొమోను స్థానంలో ప్రియుడు అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. సొలొమోను అనుకున్నాడు ప్రియురాలు షూలమ్మితి అనుకున్నాడు. కానీ ఈ షూలమ్మితిని గురించే రాద్దామనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు షూలమ్మితిని గురించి ఏమీ రాయించలేదు. షూలమ్మితి స్థానములో ఎవరిని గురించి వ్రాయించాడయ్యా అంటే, క్రైస్తవ పరిశుద్ధ సంఘమును గూర్చి వ్రాయించాడు. ఇప్పుడు ప్రియురాలు అనగానే మనకెవరు గుర్తు రావాలి?
షోలమ్మితి గుర్తు రావాలన్నా సంఘం గుర్తు రావాలన్నా సంఘమే గుర్తు రావాలి. ఎందుకంటే దీనికి టైటిల్ పెట్టారు పరమగీతము. అంటే భూలోక సంబంధమైన గీతం కాదు, ఇది పరలోక సంబంధమైన గీతము. అందుకే ఇది పరమగీతము అన్నారు, పరమగీతము అన్నారు. ఈ పరమగీతములో సొలొమోను చాలా చక్కగా పాటలు రాశాడు. సొలొమోను రాసిన పాటలన్నీ బైబిల్లో, ఆ బైబిల్లో కాదు విడిగా కూడా సొలొమోను పాటలు ఎన్ని రాశాడు? పాటలు అంటే కీర్తనలు. ఎన్ని 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 రాశాడు కీర్తనలో? కాదు, ఇంకా ఎన్ని కీర్తనలు రాశాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. ఇతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. ఎన్ని కీర్తనలు? 1105 కీర్తనలు రాశాడంట. 3000 సామెతలు చెప్పాడంట. ఎవరు చెప్పింది? సొలొమోను. అవును. ఇతడు వ్రాసిన వాటిలో లెబనోనులో ఉండు దేవదారు వృక్షము మొదలుకొని గోడలో మొలుచు హిస్సోపు మొక్క వరకు చెట్లన్నిటిని గూర్చి రాశాడు. అలాగే మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు వాటన్నిటిని గూర్చి ఈయన వ్రాశాడు. ఈయన జ్ఞానాన్ని గూర్చి తెలుసుకోవటానికంట భూపతులు అందరూ వచ్చారంట సొలొమోను దగ్గరికి. అంత జ్ఞానవంతుడు, అంత జ్ఞానవంతుణ్ణి తన వశం చేసుకున్నాడు దేవుడు. తన వశములో ఉంచి ఈ పరమగీతాన్ని వ్రాయించాడు. ఈ పరమగీతము యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోక సంబంధమైన గీతం, పరలోకమైన సంబంధమైన సంగతులు మాత్రమే ఇందులో వ్రాయబడి ఉన్నవి. ఇందులో మనం గమనించాల్సిన విషయం, ఈరోజు మన పాఠం ఏంటంటే నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. సొలొమోను చెప్పిన మాటలో సొలొమోను అనుకుంటున్నాడు నేను షూలమ్మితిని గురించి వ్రాసాను అనుకుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంఘమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. పరమగీతాన్ని జాగ్రత్తగా చెప్పాలి, లేకపోతే అంటారు జనం. ఎందుకంటే ఇందులో భావగర్భితమైన చదువుతున్న అక్షరభావం భయంకరంగా ఉంటుంది. ఉరువులంటే అర్థం ఏంటి? ఉరువులు అంటే తొడలు. ఉరువులు అంటే తొడలు. శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. ఇక్కడ ప్రియుడు ప్రశంసిస్తున్నాడు ప్రియురాలి నడకను చూసి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు. నీ ఉరువులు నువ్వు నడుస్తూ ఉంటే నీ తొడలు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. ఈ మాట ఆడన జీవిత తండ్ర జనం. యారా ఆడవాళ్ళ గురించి ఏం చెబుతున్నావురా నువ్వని తన్నరా. తొడలు అనగానే ఎక్కడికో పోకూడదు మనం. అసలు దీనిలో ఉన్న భావం ఏంటో గుర్తించాలి. ఏంటి ఈ తొడల రహస్యం? గమనించి చూస్తే పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 24వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. తీయండి త్వరగా, తీసిన వాళ్ళు చదవాలి గబక్కున.
ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. చాలు చాలు చాలు. పూర్వకాలములో, అబ్రహాము కాలములో ఒక వ్యక్తి చేత ఇంకొక వ్యక్తి ప్రమాణము చేయించాలి అని అంటే అతని కుడి చేయిని తీసి ఎవరి చేత అయితే ప్రమాణం చేయించాలనుకుంటారో అతని కుడి చేయిని తీసుకొని ప్రమాణం చేయించుకునేవాడు తన తొడ క్రింద పెట్టుకుంటాడు. ఇలాగ పెడతారు. ఇలాగ పెట్టి మాట చెప్తారు, ఈ పని నువ్వు చెయ్యాలి. తొడ ప్రమాణమునకు గుర్తు బైబిల్లో. మీకు అర్థమైంది ఇప్పుడు? తొడ అనేది ప్రమాణమునకు గుర్తుగా ఉంది. ప్రమాణము చేయించుకోవటానికి గుర్తుగా చేతిని తీసుకొని తొడ క్రింద ఎవని చేత ప్రమాణము చేయించుకోవాలో ఆ వ్యక్తి చేతిని తీసి ప్రమాణము చేయించుకునే వ్యక్తి తన తొడ కింద పెట్టుకుంటాడు. పెట్టుకొని ఏ విషయమైతే అతని చేత ప్రమాణం చేయించుకుంటాడో ఆ విషయాన్ని చెప్తాడు. ఇప్పుడు తొడ అనేది ప్రమాణమునకు గుర్తు. ఇప్పుడు నీ ఉరువులు అనంటే నీ తొడలు అంటే దేనికి గుర్తది? ఇప్పుడు ఆ ఉరువులు తీసి చదవండి, మిగతాది దాని భావంతో చదవండి. నీ ప్రమాణములు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. ఆడుతుంది ఏంటి అయ్యా అంటే ప్రమాణములు, తొడలు కాదు. అక్షర భావము చంపుద్ది బైబిల్లో, ఆత్మీయ భావము బ్రతికిస్తుంది. అందుకే చెప్పాడు, అక్షరము చంపును, ఆత్మ బ్రతికించును. తొడను తొడగానే తీసుకుంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి పంపిస్తారు పాదిని. తొడను తొడగా కాదు, దీని భావమేంటో తీసుకోవాలి. తొడ ప్రమాణమునకు గుర్తుగా ఉంది. ఇప్పుడు ఈ ప్రమాణము అనేది 3 విధాలు. ప్రమాణం అనేది ఎన్ని విధాలు? 3 విధాలు. మొట్టమొదట దేవుడు మనిషితో చేసిన ప్రమాణము. రెండవది మనిషితో చేసిన ప్రమాణము. 3 మనిషి దేవునితో చేసిన ప్రమాణము. 3 భాగాలు చేశాను ఇప్పుడు ఈ ప్రమాణాన్ని. ఈ ప్రమాణాలని ఎన్ని భాగాలు చేశాను? 3 భాగాలు చేశాను. ఈ 3 భాగాలలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి ప్రమాణము, దేవుడు మనిషితో చేసిన ప్రమాణము. అబ్రహాముతో దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఏమని చేశాడు ప్రమాణం? ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము నీవు నా మాటలు వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. చాలు. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అబ్రహాముతో ఒక ప్రమాణం చేశాడు. ఏంటి ప్రమాణం అంటే, నీ వలన భూమి మీద ఉన్న సమస్త జనములు ఆశీర్వాదింపబడును అని దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. ఈ ప్రమాణము దేవుడు నెరవేర్చాడా? ప్రమాణముగానే మిగిలిపోయిందా? ప్రమాణాన్ని దేవుడు నెరవేర్చాడా?
అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ లేఖన భాగములో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పలేదు, ఒకనిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సంతానము క్రీస్తే. అబ్రహాముతో చెప్పాడు దేవుడు, నీ సంతానము ద్వారా, నీ సంతానము వలన భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ప్రమాణం చేసి మరీ చెప్పాడు, ప్రమాణం పూర్వకంగా చెప్పాడు. చేసిన ప్రమాణములో దేవుడు అబ్రహాము విషయమై నిలబడ్డాడా అనే విషయాన్ని కానీ మనం చూస్తే, ఆ అబ్రహాము సంతానము వలన దేవుడు జనులను ఆశీర్వదించటానికి, ఆశీర్వాదానికి కర్తను పంపించాడు భూలోకానికి. అబ్రహాము సంతానములో నుండే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకేనా? భూమి మీద ఉన్న సమస్త జనులకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన సంతతిలో నుండి వచ్చిన యేసుక్రీస్తే. అబ్రహాముతో చెప్పిన ప్రమాణము చక్కగా నెరవేర్చటానికి ఆ సంతానములో నుండి యేసుక్రీస్తునే రప్పించాడు. మరి ఆశీర్వదించాడా సమస్త జనాంగమును అనంటే? ఆశీర్వదించాడా? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. చాలు. ఆశీర్వదించటానికి సమస్త జనములను అబ్రహాముతో చేసిన ప్రమాణమును దేవుడు నిలబెట్టుకోవటానికి అబ్రహాము సంతానములో నుండి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. నీ వలన సమస్త జనములు ఆశీర్వదించబడాలయ్యా. సమస్త జనములు నీ వలన ఆశీర్వదించబడినప్పుడు అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేరుతుంది అని యేసుక్రీస్తుని పంపిస్తే, యేసుక్రీస్తు మొట్టమొదట ఇశ్రాయేలీల్లోకే వచ్చాడు ఆశీర్వదించాలని. ఏంటి ఆశీర్వాదం? ఆశీర్వాదం ఏంటి? ఒక వ్యక్తి ఈనాడు ఆశీర్వాదం అనగానే ఏం ఆలోచిస్తున్నారంటే, ఆశీర్వాదం అనగానే ఒక బాక్సు డబ్బులు వచ్చి పడతాయా, లేకపోతే స్థలం వచ్చి పడుద్దా, ఇల్లు వచ్చి పడుద్దా, వాకిలు వచ్చి పడుద్దా, పొలాలు వస్తాయా, బిల్డింగ్స్ వస్తాయా, ఏమొస్తాయి, అధికారం వస్తుందా, ఏమొస్తుంది? ఇదే చూస్తున్నారు ఆశీర్వాదం అంటే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గూర్చిన ఆలోచన ఎవరికి లేదు. ఆశీర్వాదం అనగానే భూమి మీద బ్రతకటానికి అవసరమైన వాటి విషయమే మనసు పెట్టి ఆలోచన చేస్తారు.
దీనికి దేవుడు ఆశీర్వదించనక్కర్లా. దేవుడు మొదట్లోనే చెప్పాడు, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని ఎప్పుడో చెప్పేశాడు. కాబట్టి దీనికి ఇంకా ఆశీర్వాదం అక్కర్లా. దేవుడు ముందే ఇచ్చి పంపించాడు. నువ్వు ఉన్నావు కాబట్టి భూమి మీద నువ్వు ఉండటానికి నీడ, నువ్వు ఉన్నావు కాబట్టి భూమి మీద కట్టుకోవటానికి బట్టలు, నువ్వు ఉన్నావు కాబట్టి భూమి మీద తినటానికి తిండి, నువ్వు ఉన్నావు కాబట్టి భూమి మీద చదువుకోవడానికి చదువు, నువ్వు ఉన్నావు కాబట్టి భూమి మీద చదువు లేకపోతే తెలివితేటలు, వీటన్నిటిని ఇచ్చి భూమి మీద బ్రతకండి అని పంపించాడు. మరి ఇక్కడ అబ్రహాము చేత ఆశీర్వదిస్తాను సమస్త జనములను అని అన్నాడు కదా. మరి ఈ ఆశీర్వాదం ఏంటి? ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తుని మాత్రమే పంపించాడు భూలోకానికి. యేసుక్రీస్తు వచ్చాడంట ఆశీర్వదించటానికి. ఏమని ఆశీర్వదించాడు అని అంటే అక్కడే చెప్పాడు, మీరు దుష్టత్వము నుండి మళ్ళించబడుటదే ఆశీర్వాదము. ఆశీర్వాదం అంటే ఏంటిది? దుష్టత్వము నుండి మళ్ళించబడుట అంటే మీరు దేవుని మాటలు విని విశ్వసించుట, విశ్వసించిన మీ జీవితాల్లో మారు మనసు పొందుట, మారు మనసు పొందిన మీ జీవితాలకు పశ్చాత్తాపముతో కూడిన పాప క్షమాపణ కలుగుట, పాప క్షమాపణకు పశ్చాత్తాపానికి గుర్తుగా బహిరంగ సాక్ష్యముగా బాప్తిజమం పొందుట, బాప్తిజమం పొందిన నీకు దేవుడివ్వబోయే పరిశుద్ధాత్మ వరము. ఇది ఆశీర్వాదం అంటే, ఇది ఆశీర్వాదం. ఈ పరిశుద్ధాత్ముడు నీలో నివాసమున్నప్పుడు నీ శారీరక ఆధ్యాత్మిక ప్రతి అవసరాలు ఆయన మహిమలో తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఆశీర్వాదం అంటే, ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. పిల్లోడికి పెళ్లి చేయడానికి దేవుడు డబ్బులు ఇచ్చాడు, పిల్లకి పెళ్లి చేయడానికి దేవుడు డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి దేవుడు డబ్బులు ఇచ్చాడు, పెళ్లి చేసుకోవడానికి దేవుడు డబ్బులు ఇచ్చాడు, పొలం కొనుక్కోవడానికి దేవుడు డబ్బులు ఇచ్చాడు. ఇవి కాదు ఆశీర్వాదాలంటే. భూమి మీద నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఆశీర్వాదాలు నీ పుట్టుకతోనే పంపించాడు నీతో. కానీ అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం, అబ్రహాముతో ప్రమాణం చేసిన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే సమస్త దుష్టత్వము నుండి విడిపించటమే ఆశీర్వాదం. ఆ విడిపించటానికి తన అద్వితీయ కుమారుని అబ్రహాము సంతానము ద్వారా భూలోకానికి పంపించి ఆకాశమునకు భూమికి మధ్య 3 శీలల పైన వేలాడదీశాడు. యవ్వన రక్తాన్ని ఆయన ఒలికించాడు, పాపానికి పరిహారం చేశాడు, యవ్వన కండరాలు ఒలికించాడు, పాపానికి ప్రాయచిత్తం చేశాడు, మరణించాడు, 3వ దినాన పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచాడు. దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణము దేవుడు నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదా? నిలబెట్టుకున్నాడా లేదా? నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఒక్క యూదులకు మాత్రమే కాదు ఈ రక్షణ, సమస్త జనమునకు, భూమి మీద ఉన్న సమస్త జనమునకు ఈ రక్షణ భాగ్యాన్ని, ఇది ఆశీర్వాదముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టే ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త అంటే ప్రపంచమంతటిలో ఉన్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, కలుగు చేస్తాను. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి, ఇది ఒక్క యూదులకే కాదు, లేకపోతే ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, సమస్త జనములకు ఈ ఆశీర్వాదము. యేసయ్య మాటలు విని విశ్వసించావా? మారు మనసు పొందడానికి ఇష్టపడ్డావా? పశ్చాత్తాపముతో కూడిన పాపక్షమాపణ నీకుందా? బహిరంగ సాక్షార్థమై బాప్తిజమం పొందావా? పరిశుద్ధాత్మ వరము నీకు అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు?
గొప్ప కార్యాలు. ఆ కార్యాలు వలన నీవు ఆశీర్వదించబడ్డావు అన్న సంగతి లోకానికి తెలుస్తుంది. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం పొందిన వ్యక్తిలో ఉండి చేసే పనులేంటి? ఏం పనులు చేస్తాడు? ఏం పనులు చేస్తాడండి? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉండి ఏం పనులు చేస్తాడు? ఏం పనులు చేస్తాడు? మాకేం తెలుసు అంటారా? మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 16 నుంచి చదవండి. 16వ వచనం నుండి 15 నుంచి చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి ఎడల అంటే నమ్మిన వారంటే ఎవరు? నమ్మిన వారి ఎడల అంటే నమ్మి బాప్తిస్మము పొందిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగును. ఏం జరుగుతాయి? ఎల్లగొట్టేది ఎవరు? దెయ్యాలు ఎల్లగొట్టేది ఎవరు? ఎవరండి దెయ్యాలు ఎల్లగొట్టేది ఎవరు? ఎవరు ఎల్లగొడతారు? బాప్తిస్మం ఎవరైతే పొందారో వారు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ఆ వరము పొందిన వారందరూ ఏం వెళ్ళగొడతారు? దయ్యములు వెళ్ళగొడతారు, దయ్యాలు వెళ్ళగొడతారు. ఈనాడు దయ్యాలు పెడితే ఏడున్నాడు రా పాస్టర్ గారు అంటే దాని అర్థమేది? నువ్వు శాతగానుడివనేగా. మనకు శాత కాదనేగా. మన శక్తి ఏంటో మనకు తెలియట్లా. అపవాది సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఊరుకమ్మ నువ్వేగా బాప్తిజం పొంది మొన్నేగా, అంతలేకి నీకు అంత శక్తి వచ్చిందా? మొన్న కావంటుంది అన్నయ్య బాప్తిజం పొంది 10 ఏళ్ళు అయింది, సాతాను శోధనలు ఎక్కువ అవుతున్నాయి, ప్రార్థన చేస్తుంటే నా శక్తి చాలట్లేదు, నీదైతే చాలదమ్మా అన్నది. నీదైతే చాలదమ్మా అన్న. నా శక్తి చాలట్లేదు అన్నయ్య అంట. నీదైతే చాలదన్న, నీదైతే చాలదు. నువ్వు బాప్తిజం పొందావా? పరిశుద్ధాత్మ వరము నీకుంటే, పరిశుద్ధాత్మ వరము దేవుడు బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరికి ఒక వరంగా ఇస్తున్నాడు. కొంతమందికే కాదు, చాలామంది అంటుంటారు ఆ పాస్టర్ గారి దగ్గర స్వస్థత వరం ఉంది, ఈ పాస్టర్ గారి దగ్గర స్వస్థత వరం ఉంది, ఈయన దగ్గర లేదులే. నేను ఆ మధ్యకాలంలో ఒక ఊరు వెళ్ళి అక్కడ మీటింగ్స్లో నేను మాట్లాడాల్సి వచ్చింది. మీటింగ్లో మాట్లాడిన తర్వాత అందరు క్యూ కట్టారు ప్రార్థన చేయించుకోవడానికి. అంతకుముందు ఉన్న పాస్టర్ గారు, ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు ఉన్నారుగా, ఆయన నా పక్కనే కూర్చున్నాక ఇక నేను నిలబడి ప్రార్థన చేస్తున్నా. కొంచెం మోటే ఆయన నిలబడి అంటున్నాడు, అమ్మా మంచిది మీరందరూ ప్రార్థన చేయించుకోవడం నాకు కావాలి. వారం నేను ప్రార్థన పెట్టి కొట్టుకుంటున్నాను కదా, ప్రార్థన అయిపోగానే కళ్ళు ఆమెను అనగానే అల్లాడు ఉంటారే, ఇవాళ ఎందుకని పోలేదు మీరు? అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, నిలబడ్డారు, మంచిదే, మరి వారం ఏమవుతుంది క్యూ అన్నాడు. అని లేకే నేను నవ్వేసరికి అంటే కాదులేండి పాస్టర్ గారు, నేను అడుగుతున్నాను, వీళ్ళని అడగాలి ఖచ్చితంగా ఇవ్వాలా. ఎందుకని అంటే మీ ఉద్దేశం ఏంది? ఆయన పేరు ఆశీర్వాదం, పాస్టర్ గారి పేరు ఆశీర్వాదం. అంటే మీ ఉద్దేశం ఏంది? నేతి బీరకాయలో నెయ్యి లేదు, పెరుగు తోటకూరలో పెరుగు లేదు, ఆశీర్వాదంలో ఆశీర్వాదం లేదనేగా. అటైతే నేను ఇక్కడ ఎందుకు ఉంది? ఉత్త బొంగునేనా నేను అన్నాడు.
అంటే వాళ్ళ ఆలోచన ఏంది అక్కడ? ఈ పాస్టర్ గారు వాక్యం ఏంటి చెప్పాడంటే, దేవుడు బాగా వాడుకుంటున్నాడు, వరం ఉంది. వరం నీకు లేదా? వరం లేదా? నీకు వరం ఉందా లేదా? బాప్తిసం పొందావా? పొందితే నీకు ఇచ్చాడు ఆ వరాన్ని. ఆ వరాన్ని నీకు ఇచ్చాడు. నా మాట కాదండోయ్, బైబిల్లో ఉంటేనే చెప్తా నేను, లేకపోతే చెప్పను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. 2:38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. అప్పుడు మీరు ఎప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. ఇది ఎవరికి? ఆ కాలంలో ఉన్న వాళ్ళకేనా? 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని. అంటే యేసు ప్రభు దగ్గరకు దేవుడు ఎంతమందినైతే పిలిచాడో వాళ్ళందరికీ ఈ పరిశుద్ధాత్మ వరము ఉంది. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు నీకు లేదా వరం? నీకుందా? 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 ఉంది, కానీ నువ్వు వాడుకోవట్లా. ఉంది. మనందరము ఇక్కడున్న మనందరికీ పరిశుద్ధాత్మ అనే వరం ఉంది. ఇక్కడ దేవుడిచ్చాడు, మనందరికీ ఇచ్చాడు ఈ వరాన్ని. కానీ ఈ వరము నాకు ఇవ్వబడింది, ఈ వరము అని గుర్తించలేకపోతున్నావు. ఎందుకని? సాతానుడు ఉంటాడు పక్కనే. మొన్నటిదాకా లోకంలో జీవించావు, మొన్నటిదాకా అట్ట జీవించావు, మొన్నటిదాకా ఇట్ట జీవించావు, ఇప్పుడు 10 ఏళ్ళు యేసుప్రభు నమ్ముకున్నావని చెప్పి వచ్చి కూర్చుంటుందా నీకు వరం? ఇట్లాంటి మాటలు చెప్పి తలంపులు పెట్టి మనసుల్లో నీకేమీ లేదు, నీకు శక్తి లేదనిపిస్తున్నాడు. కానీ నమ్మి బాప్తిస్మం పొందిన నీకు పరిశుద్ధాత్ముడు వరంగా వస్తాడు. వరముగా వచ్చిన పరిశుద్ధాత్ముడు నీలో ఉండి చేయించే పనేంటి అంటే, నా నామమున ఏం వెళ్ళగొడతారు మీరు? దయ్యములు వెళ్ళగొడతారు. నా నామములో పాస్టర్లు లేకపోతే శిష్యులు దయ్యాలు వెళ్ళగొడతారని చెప్పాడా? బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు. 2, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏదైనా తాగితే హాని కలుగు చేయదు. ఎవరి మీద? ఎవరి మీద? రోగుల మీద చేతులుంచినప్పుడు. అది బాప్తిజమం పొందితే పరిశుద్ధాత్మ వరం వస్తుంది. పరిశుద్ధాత్ముడు వస్తే ఇన్ని పనులు చేపిస్తాడు. ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు నిన్ను చూసిన వారందరూ ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తుకెళ్ళిపోయావు నువ్వు, ఎంత ఆశీర్వదించబడ్డావు అక్క, ఎంత ఆశీర్వదించబడింది ఈమె, ఎంత ఆశీర్వదించబడింది ఈయన, ఎంత ఆశీర్వదించబడ్డాడు ఈయన అని ప్రజలు నిన్ను ప్రశంసిస్తారు. ఇది ఆశీర్వాదం అంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. రోగుల మీద చేయి పెడితే నువ్వు ఏం కలుగుద్ది? ఎవరు? పాస్టర్ గారా? పాస్టర్ గారా? ఆ మధ్యకాలంలో పాస్టర్ అమ్మ ఏం చేసింది తెలుసా? పాస్టర్ అమ్మ స్వస్థత కూటాలు జరుగుతున్నాయని చెప్పి ఆటోలకి జనాన్ని ఎక్కిస్తుంది. పేరెందుకులే, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని చెప్పి ఆటోలకి జనాన్ని ఎక్కిస్తుంది. ఆ రోజు ఆదివారం. భర్త ఏమో చర్చిలో ఉండి ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు ఆహ్వానమిస్తున్నాడు. దయచేసి సంఘస్థులందరూ దేవుని మందిరానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం అని చెప్పి ఆయన కాల్ చేస్తున్నాడు.
పాస్టర్ అమ్మగారు ఈ పక్కేమో స్వస్థత కూటానికి వెళ్దాం, పండి 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 అని చెప్పి ఆటోలకు జనాన్ని ఎక్కిస్తుంది. ఎక్కిస్తూ ఉంటే ఎవరో మనలాంటి కాస్త స్వతంత్రం గల్లోళ్ళు ఉంటారుగా, అది కాదక్క బావ ఆడ గొంతంతా చించుకొని మరి అరుస్తుంటే నువ్వేంది జనాన్ని ఇటెక్కిటని ఇటు తీసుకొని పోవటానికి ఆటోలు ఎక్కిస్తున్నావంటేనో మీ బావకు అంత పవర్ లేదు లేక నాకు తెలీదు అంది. మీ బావ చేయికి అంత పవరు, ఆమెకి అర్థం కాల ఆయన పవర్ ఏందో. కారణం ఏంటి అంటే తన పవర్ ఏంటో తాను గుర్తించలేదు, సమాజంలో చూపించలేదు. ఈ రోజున బాప్తిజమం పొందిన నీ జీవితంలో రోగుల మీద చేతులుంచితే ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్ది, రోగం పోద్ది. ఎవరు చేస్తే? పాదిరి గారు చేస్తేనా? బాప్తిజం పొందినోడు చేస్తేనా? అంటే ఇప్పుడు మీ దగ్గర ఆ శక్తి ఉందా లేదా? ఉందా లేదా? బాప్తిజం పొందిన మీ దగ్గర పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడా లేదా? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు ఈ కార్యాలు జరుగుతాయా జరగవా? జరుగుతాయనేగా చెప్తున్నాడు. ఇది ఆశీర్వాదం అంటే. భూమి మీద ఉన్న సమస్త జనులు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేశాడు. అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చుకోవటానికి అద్వితీయ కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు 2020 సంవత్సరాల క్రితం. ఆ కుమారుడు అబ్రహాము సంతానముగా వచ్చి మనుషులను దుష్టత్వము నుండి మళ్లించుట ద్వారా ఆశీర్వదించాడు. ఏంటి ఆశీర్వాదం అంటే? దుష్టత్వము నుండి మళ్లించబడి పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధులైన వీరు దేవుని పక్షంగా అద్భుత కార్యాలు చేయగలుగుతున్నారు. ఎలా చేయగలుగుతున్నారంటే పరిశుద్ధులుగా తీర్చబడి బాప్తిజమం పొంది పరిశుద్ధులుగా తీర్చబడిన వీరికి పరిశుద్ధాత్ముడు వరంగా వచ్చి కూర్చున్నాడు. దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణము మర్చిపోయాడా? మర్చిపోలా. ప్రమాణముగా నెరవేర్చాడు చక్కగా. కనుకనే ఈరోజు మనము ఆశీర్వదింపబడిన స్థితిలో ఉన్నాము. పరిశుద్ధ జనాంగముగా పిలువబడుతున్నాం. అవును, ఈ రోజున మనకు దొరికిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనకు దొరికిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా మీకు? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చివరిగా ఈ మాట చదువుకుందాం. మొదటి ప్రమాణంతో ముగించేసుకుందాం. ఇంక 2 ప్రమాణాలు ఎప్పుడు చూద్దాం. అందుకని మొదటి ప్రమాణంతో ముగించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అమ్మమ్మ మొదటి పత్రిక 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై. అది ఆశీర్వాదం అంటే. చీకటిలో నుండి బయటకు వచ్చావు, వెలుగులోనికి బాప్తిజమం పొంది పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి వెలుగులోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో ఈ పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఏర్పరచబడిన వంశములోనికి, రాజుల వంశములోనికి వచ్చావు. దేవుడు ఏమై ఉన్నాడు? సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆ రాజవంశములోకి వచ్చాం. పాటల
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నన్నునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నన్నునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. కాబట్టి ఇప్పుడు మనలను ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే దుష్టత్వము నుండి మళ్ళించాడు, పరిశుద్ధతలోనికి నడిపించాడు. ఏంటి ఆయన ఆశీర్వాదం అంటే చీకటిలో ఉన్న మనలను వెలుగులోకి తెచ్చాడు. ఏంటి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనకు అనంటే రాజ్యవంశములోనికి నడిపించాడు. ఏంటి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనకంటే యాజకులను చేశాడు. ఎవరిని? యాజకులంటే పాస్టర్స్. మనందరం ఎవరు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? నిలబడ్డోడైనా పాస్టరు, కూర్చున్న మీరు పాస్టర్ అమ్మలే మీరు. కాకపోతే నేనేమో మీకు పాస్టర్ని, మీరేమో క్రీస్తును ఎరుగని వారికి సాక్ష్యమిచ్చే సేవకులు మీరు, ప్రకటించే సేవకులు మీరు. కాబట్టి ఈ రోజున మన స్థాయి ఎంత పెంచాడు అంటే ఆయన ఇంటిలో యాజకుల్ని చేశాడు. అవును, దేవుని సొత్తుగా చేసుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తు అంటే ఏంది? సొత్తు అంటే నా సొత్తు ఉంది ఇక్కడ అంటాడు. సొత్తు అంటే దేవుని ఆస్తి. సొత్తు అంటే ఆస్తి. దేవునికి నువ్వు ఆస్తిగా ఉండేట్టు చేసుకున్నాడు. ఇవి ఆశీర్వాదాలు కాదా? ఎక్కడున్నావు నువ్వు? రాజవంశంలోకి వెళ్ళావు, ఆశీర్వాదిస్తే కదా. ఎక్కడున్నావు నువ్వు? పరిశుద్ధతలోనికి వచ్చావు, ఆశీర్వాదం కాదా? ఎక్కడున్నావు నువ్వు? వెలుగులోకి వచ్చావు, ఆశీర్వాదం కాదా? ఎక్కడున్నావు నువ్వు? యాజకత్వంలోకి వచ్చావు, ఆశీర్వాదం కదా? ఎక్కడున్నావు నువ్వు? దేవుని సొత్తుగా వచ్చావు, ఇప్పుడు ఆశీర్వాదం కాదా ఇది? ఈ ఆశీర్వాదం ఎవరికి? అబ్రహామునకు దేవుడు ప్రమాణము చేసిన రీతిగా భూమి మీద ఉన్న సమస్త జనులకు ఈ ఆశీర్వాదం వచ్చింది. కానీ ఇది ఆశీర్వాదం అని గుర్తించిన వారు మాత్రమే రక్షింపబడి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. ఇంకా ఎవరి ఆశీర్వాదాలు వాళ్ళకి మిగిలిపోయి ఉన్నాయి. పక్కోళ్ళది కూడా నాకి అంటే కుదరదు. కాబట్టి నీ పక్కింటోళ్ళు, నీ ఎదురింటోళ్ళు, నీ వెనకింటోళ్ళు, నీ ముందింటోళ్ళు ఇంకా ప్రభువును గుర్తించని వారు ఉన్నారు. వారిని తీసుకొనిరా, నీకు ఆశీర్వాదం ఉందిరా. ఏ కాడకి భూమి మీద డబ్బులు దొరుకుతాయా, ఇళ్ళు దొరుకుతాయా, పొలాలు దొరుకుతాయా, స్థలాలు ఇయ్యనా? భూమి మీద నువ్వు పుట్టావు కాబట్టి నిన్నెప్పుడు ఆశీర్వదించాడు ఆశీర్వాదం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే ఘనరక్షణ దినము.
నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె. యేసు ప్రమాణం, దేవుడు చేసిన ప్రమాణము నేడు ప్రపంచములో శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచు ఉన్నవి. మెడలో ఉన్న ఆభరణ సూత్రాలు మెడలో కదిలాడుతూ ఉంటేనే వాటికి అందం కదా, అవి కదిలాడుతూ ఉంటేనే అందం. కాబట్టి ఆ ఆభరణ సూత్రాల్లాగా ప్రభువు లేక దేవుడు మనిషికి చేసిన ప్రమాణము నేటికి ప్రపంచంలో ఆడుతూనే ఉంది. ఈనాడు ఆ ప్రమాణములో నీవు పాలివాడవు కావాలనుకుంటే ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు పిలుస్తున్నాడు, ఆయన ప్రాణం పెట్టి మరి పిలుస్తున్నాడు, రక్షించి మరి పిలుస్తున్నాడు, రక్తాన్ని చిందించి పిలుస్తున్నాడు. ఈ రోజున అబ్రహాముకు ప్రమాణం చేశాను కాబట్టే ప్రాణాన్ని అర్పించాను, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను, వస్తావా ఈ రోజు నా దగ్గరికి? ప్రభు పిలుస్తున్నాడు. ఆహ్వానం అందుకుంటే ఆయన ప్రమాణం ఇంకా ఆడుతూనే ఉంది, నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగానే ఉంది. రాజులైన యాజక సమూహములో పరిశుద్ధ జనముగా దేవుని సొత్తుగా నిలబెట్టుకోవటానికి ఇంకా ఎదురు చూస్తూనే ఉంది ఆయన సహనం. కనుక ఆయన సన్నిధిలో నమ్మకమైన సాక్షులముగా ముందుకు కొనసాగుదాం. అనేకులను తెలియని వారిని ప్రభువుని వద్దకు పిలిచి ఈ ఆశీర్వాదానికి వారిని పాత్రులుగా చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మీకు స్తోత్రాలు. విన్న ప్రతి మాటను బిడ్డల అంతరంగాల్లో ఫలింపచేయండి. అయా అబ్రహాముకి చేసిన ప్రమాణము నిలబెట్టుకోవటానికి అద్వితీయ కుమారుని పంపించి సమస్త జనములను భూమి మీద మీరు ఆశీర్వదించారు. దుష్టత్వము నుండి మళ్లించుట ద్వారా పరిశుద్ధత, నీతియుక్తమైన జీవితాన్ని కలిగించుట ద్వారా మీరు ఆశీర్వదించారు. రాజవంశములోనికి చేర్చుకున్నారు, యాజక వంశములో నిలబెట్టుకున్నారు, సొత్తుగా వాడుకుంటున్నారు, వెలుగులోనికి నడిపించారు. గొప్ప ఆశీర్వాదం ఇది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నీ అద్వితీయ కుమారుడు ప్రాణం పెడితే వచ్చిన ఆశీర్వాదం. ఈ గొప్ప ఆశీర్వాదము అయ్యా ఉరువుల వలె, ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉన్నవి నేటి ప్రపంచములో. ఇంకా ఈ ఆశీర్వాదము పొందని వారిని మీ మాటల చేత మా ప్రభువు ఆకర్షించి నడిపించి రక్షణ భాగ్యము చేకూర్చండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని, ముందున్న కార్యములో మీరుతో నడిపించమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.